హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేపల పులుసు చాలా పర్ఫెక్ట్గా, చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఏ చేప అయినా సరే ఇలా పులుసు పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కూర మొత్తం మీరే లాగిచ్చేస్తారు. అయితే నేను ఈ చేపల పులుసులో చింతపండు వాడకుండా చింతకాయలతో పులుసు పెడుతున్నానండి. ఇలా గనక ప్రిపేర్ చేసి చూడండి, పులుపు అంటే ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా చింతకాయలతోటే ఈ పులుసుని పెట్టుకుంటారు. అయితే ప్రాసెస్ చూద్దామా? ముందుగా నేను 1 కేజీ చేపను తీసుకున్నాను. ఇది శీలావతి చేప. దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకుని లాస్ట్లో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మ్యాగ్నేట్ చేసుకోవడానికి కొద్దిగా పసుపు, ఉప్పు, కారాన్ని యాడ్ చేసుకుని ఈ ముక్కలన్నీ పట్టే విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం పులుసు కోసం చింతకాయలని తీసుకుని ఎలా పులుసు రెడీ చేసుకోవాలో చూద్దాం. నేను 100 గ్రాముల చింతకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద సైజు చింతకాయలు అయితేనే పులుసుకి చాలా బాగుంటాయండి. ఈ చింతకాయలని నీట్గా కడిగేసుకుని ఒక గిన్నెలో పీసెస్గా కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి. నేను ఈ చింతకాయలని ఉడకబెడుతున్నాను కాబట్టి లోపలున్న పప్పు తీయకుండానే ఈ చింతకాయలని ఉడకబెట్టేస్తున్నాను. చింతకాయలన్నింటినీ ఇలా ముక్కలు చేసుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత చింతకాయలు ములిగే వరకు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉడకబెట్టండి. మనకి చింతకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతకాయలని పక్కన ఉంచేసేయండి. ఈలోపు మనకి చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3/4 స్పూను మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే నేను ఒక పెద్ద సైజు టమాటాని తీసుకుని దాన్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 4 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని పెట్టుకోండి. చేపల పులుసు ఎప్పుడు పెట్టినా లోతు తక్కువగా ఇలా వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకుని చేపల పులుసు పెట్టుకుంటే మనకి తీసుకునేటప్పుడు ముక్క విడిపోకుండా చాలా ఈజీగా తీసుకొచ్చండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్నాం కదా చేప ముక్కలు, వీటిని ఒకసారి ఇలా ఆయిల్లో వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు, కారం పడతాయి. అలాగే పులుసులో విడిపోకుండా కూడా చేప ముక్క ఉంటుందండి. అలాగే నీచు వాసన లేకుండా కూడా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేప ముక్కలు కడుక్కునేటప్పుడు నిమ్మకాయ, ఉప్పు వేసుకుని కడుక్కోవచ్చు. లేదంటే కొద్దిగా మజ్జిగను కూడా వేసుకుని ఈ చేప ముక్కలు కడుక్కోవడం వల్ల నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు చేప ముక్కల్ని ఒకసారి ఇలా ఫ్రై చేసి పులుసు పెట్టి చూడండి. చేప ముక్క అనేది విడిపోకుండా ఉంటుందండి. ఒక 5 మినిట్స్ పాటు అటు ఇటు టర్న్ చేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి సెపరేట్ చేసేసి తీసేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై అవసరం లేదు. ఇప్పుడు అదే ఆయిల్లో 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. చేపల పులుసుకి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అదేవిధంగా మనం చేపల పులుసులో ఉప్పు, కారాన్ని కూడా కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న మసాలా, ఉల్లిపాయ పేస్ట్ని ఈ ఆయిల్లో యాడ్ చేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయ గుజ్జుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. మనం ముందు ఉడకబెట్టుకున్న చింతకాయల్లోంచి పులుసుని సెపరేట్ చేసేసి తీసుకుందాం. ఇప్పుడు చింతకాయని ఇలా ప్రెస్ చేస్తే చాలా స్మూత్గా వచ్చేస్తుందండి. పైనున్న పెచ్చులోనూ కాస్త గుజ్జు ఉంటే దాన్ని వాటర్లో కడిగేసుకుని ఈ పెచ్చులన్నిటిని తీసేసేయండి. ఇలా చాలా ఈజీగానే మనకి చింతకాయ నుండి పెచ్చు అనేది సెపరేట్ అయిపోతుంది. మొత్తం తీసేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా రఫ్ చేయండి. అప్పుడు వాటిలో ఉన్న గుజ్జంతా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. దీనివల్ల చేపల కూరకి చాలా టేస్ట్ వస్తుంది. ఆ పిక్కలన్నిటినీ తీసేసుకుని ఈ గుజ్జును రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. మనం తీసుకున్న ఈ ఉల్లిపాయ పేస్టు ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేపల కూర టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఉల్లిపాయ గుజ్జుకు బదులుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు త్వరగా దీని నుండి ఆయిల్ సెపరేట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మనం తీసుకున్న
చింతకాయ గుజ్జుని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే నేను ఈ కర్రీలోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకున్నాను. నాకైతే చేపల పులుసులో చేప ముక్క కన్నా బెండకాయ ముక్క అంటేనే చాలా ఇష్టం అండి. అందుకని నేను ఒక 3 బెండకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, బట్ చేపల పులుసులో ఇలా బెండకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మాత్రం వేసుకుని చూడండి. ఇప్పుడు పులుసు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేయండి. అదేవిధంగా నాకు చేపల కూరలో చేప తలకాయ అన్నా కూడా ఇష్టం అండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకోండి. కాసేపు అలా మరిగిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని చూసుకోండి. చేపల కూరని ఎక్కువసేపు కదపకూడదండి. అలా కదిపితే చేప ముక్కలన్నీ విడిపోతాయి. నేను ఓన్లీ తలకాయనే ఇంకో సైడ్కి టర్న్ చేశాను. దానిలో కూడా ఉప్పు కారం పడతాయని నాకు కాస్త కారం తక్కువగా అనిపించింది. ఇప్పుడు నేను కారాన్ని, కొద్దిగా కరివేపాకుని, అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని చేపల కూరని ఇలాగా 2 సైడ్స్ పట్టుకుని ఇలా కదపాలండి. అంతే, గరిటతో కదిపితే మాత్రం ముక్కలన్నీ పొడమైపోతాయి. ఇలా కదుపుతూ మరగనివ్వాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు ఇలా మరగనివ్వండి. ఇలా పులుసు నుండి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మరగనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను. ఈసారి చేపల పులుసు పెట్టినప్పుడు ఇలా చింతకాయలతో ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.